సభాధ్యక్షులు సికింద్రాబాద్ సభాధ్యక్షులు మంత్రివర్యులు మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు గౌరవనీయులు తండ్రి సమానులు డాక్టర్ కె కేశవరావు గారు, హోంమంత్రివర్యులు మహమూద్ అలీ గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు నాయన నరసింహారెడ్డి గారు, సహచర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేటర్స్, ఇక్కడ విచ్చేసినటువంటి ఈరోజు తెలంగాణలో రెండోసారి తెలంగాణ జెండా రెపరెపలాడించినటువంటి తెలంగాణ టీఆర్ఎస్ సైనికులు, ఆ సైనికులని ముందుండి నేనున్నానని నడిపించినటువంటి మనందరి ప్రియతమ యువ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఇప్పుడే చాలా వక్తలు మాట్లాడారు కాబట్టి మనందరికి తెలియదు కాదు, హైదరాబాద్ సిటీ ఒక కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్ సిటీ తెలంగాణ రాకముందు ఏ రకంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని రకాల అభివృద్ధి జరిగిందో మనందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ సిటీని ఒక విశ్వనగరంగా చేయాలని, అదేవిధంగా 2 టైర్ సిటీస్ అన్నిటికీ కూడా ఎంఎంటీసీస్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచన ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతోని తారక రామారావు గారు ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీస్ అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు మీ అందరికీ మేమున్నాము, మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత వితిన్ 15 days లోపల మీకు ఆ పర్మిషన్ రాకపోతే దట్ ఈస్ డీమ్ టు బి శాంక్షన్ అన్నటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత కేటీఆర్ రామారావు గారు దక్కిందని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం, ఈరోజు రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే సీసీ రోడ్ వేయడం జరిగిందో అదే రకంగా అన్ని రోడ్లు చేయాలన్నటువంటి ఆలోచన కూడా మరి రామారావు గారికి ఉంది. ఈరోజు ఇప్పుడే చెప్పారు సాయి చరణ్ గారు చెప్పినట్టుగా, పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక పప్పు పుడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఒక పులి పుట్టాడని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాడు. వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నాకు ఈరోజే జైరాబాద్లో ఉన్నటువంటి బిలాల్పూర్లో నా దోస్తు నాతో చిన్నప్పుడు చదువుకున్నాడు వెంకటరెడ్డి అని, ఆయన ఫోన్ చేశాడు. కొయ్యూరు పక్కనే ఉంటుంది, నేను చాలాసార్లు చదువుకున్నటువంటి రోజుల్లో వెళ్ళాం. వెంకటరెడ్డి ఫోన్ చేశాడు, అన్న రామారావు గారు ఎందుకు ఇంత ఎండలో తిరుగుతున్నారు అన్నారు. తిరగాల కదయా, మన 16 నియోజకవర్గాల్లో జెండా ఎగరేసి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ సీఎం అమారా పిఎం అమారా అన్నటువంటి నినాదంతో పోతున్నామని చెప్పినప్పుడు, అన్న ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు, రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు నిర్ణయించేశారు రామారావు గారు నాయకత్వం కావాలని, కేసీఆర్ గారి నాయకత్వం రావాలని. యువ నాయకుడు ఏదైతే కష్టపడుతుండో ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి ఈ 16 రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక మేయర్తో గెలవబోతున్నారన్న విషయాన్ని ప్రజలే చెప్తా ఉన్నారు. ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్ విషయంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటికే ముసుగులో గుద్దులాట నడుస్తూ ఉంది. ఏం చేయాలన్నాడు పరిస్థితిలో ఉన్నారు. నిలబడితే పరిస్థితి ఏంది, కాంగ్రెస్ ఇంకా కొద్ది రోజుల తర్వాత మా రామారావు గారి దయ వల్ల గాంధీ భవన్లో కేవలం అటెండర్లు కూడా మిలుగుతారో నాకైతే తెలియదు, కానీ తప్పకుండా సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కేవలం ఖైరతాబాదే కాదు, సికింద్రాబాద్ నియోజకవర్గం మొన్న రామారావు గారితో ఒక మీటింగ్ చూశాను మెదక్లో. మాకు పోటీ కరీంనగరు మెదక్ అని చెప్పారు. పోటీ అక్కడ కాదు, సికింద్రాబాద్లో ఉంది. సికింద్రాబాద్లో అత్యధిక మేయర్తో ఓట్లు ఇచ్చి భారతదేశ చరిత్రలో మళ్ళీ రాబోయే రోజుల్లో సికింద్రాబాద్లో ఎవరైనా నిలబడాలంటే తాతమ్మలు యాది రావాలని సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా రామారావు గారి నాయకత్వంలో ఏ కార్యక్రమం ఇచ్చినా మీ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నిజంగా మాకు గర్వంగా ఉంది. మీరు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలో తీసుకొని డబుల్ బెడ్రూమ్ విషయంలో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నేను గర్వంగా చెప్పగలుగుతాను, కేటీ రామారావు గారిని నేను దృష్టికి తీసుకెళ్లాను. నా నియోజకవర్గంలోనే సుమారు 20,000 ఇళ్లు కట్టేటువంటి ప్రభుత్వ స్థలం ఉంది.
మీరు ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టండి. అలాగా మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 2 లక్షల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, 24 గంటలు ఇచ్చేటువంటి కరెంట్ కానీ, మంచినీటి సరఫరా విషయంలో కానీ, ఆసరా పింఛన్ల విషయంలోనే కానీ ఇవన్నీ మాత్రము తప్పకుండా ఒక మ్యాండేటరీగా, అంటే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా పనిచేస్తుంది. మీరు రేపు రాబోయేటువంటి అభ్యర్థులు అయోమయ పరిస్థితిలో ఉండి నేనా నువ్వా అని మనం చూసాం. నిన్న మొన్నటి వరకు పెద్ద పెద్ద మాట్లాడినటువంటి నిజామాబాదు మాజీ ఎంపీ గారు మధు యాస్కి గారు భువనగిరి పారిపోయాడు. ఇంకొక ఎంపీ ఇంకొక దిక్కు పారిపోతుండు. అంతే వాళ్ళకి తెలిసిపోయింది ఆ నియోజకవర్గాల ప్రజల ఆదరణ లేదు అని. ప్రజల యొక్క ఆదరణ పూర్తిగా కోల్పోయారు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ విశ్వసనీయత లేదు. ఈరోజు ఒక విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన యొక్క కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు కడుపులో ఒక పులిబుడ్డ పుట్టాడు కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి యువకులంతా కూడా మీ నాయకత్వంలో పనిచేసి రాబోయే రోజుల్లో మరి టీఆర్ఎస్ జెండాని హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎగిరేసి 16 నియోజకవర్గాల్లో మీ నాయకత్వంలో మీ గౌరవాన్ని పెంపొంచే విధంగా మీరేం నినాదం ఎత్తిస్తున్నారు. మరి అదే కారు 16 మరి అదే విధంగా పార్లమెంట్ అని, అదే విధంగా సీఎం भी हमारा है पीएम भी हमारा అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ నాయకత్వాన్ని బలపరచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.